ఓం నమఃశివాయ. నమస్కారం భక్తులారా, మన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఎంతో ప్రత్యేకమైన రాశి అయిన కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశివారు ఎవరు? వారి మనస్తత్వం ఎలా ఉంటుంది? వారు ఎందుకు కొన్ని విషయాల్లో ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు? వారి బలం ఏమిటి? బలహీనత ఏమిటి? ప్రేమలో, కుటుంబంలో, స్నేహంలో, డబ్బు విషయంలో, జీవితంలో వారి తీరు ఎలా ఉంటుంది? ముఖ్యంగా బయటికి ప్రశాంతంగా కనిపించే ఈ మనుష్యుల మనసులో అసలు ఏం జరుగుతూ ఉంటుంది? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే కుంభరాశివారి గురించి సాధారణంగా చెప్పని కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ముందుగా ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి అనేక ఆధ్యాత్మిక విషయాలను, జాతక ఫలితాలను, అలాగే మీ జీవితంలో జరగబోయే సంఘటనలను ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే పూర్తి భక్తితో ఓం నమఃశివాయ అని కామెంట్ బాక్స్లో రాసి వీడియోని లైక్ చేస్తారో వారికి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో కుంభరాశి అనేది 11వ రాశి. ఈ రాశికి శని అధిపతిగా ఉంటాడు. శని అంటే కేవలం కష్టాలు, ఆలస్యం అనే అర్థం మాత్రమే కాదు. శని అంటే క్రమశిక్షణ, బాధ్యత, కర్మ, సహనం, న్యాయం, జీవిత సత్యాలను అర్థం చేసుకునే శక్తి. అందుకే కుంభరాశివారిలో ఒక ప్రత్యేకమైన గంభీరత కనిపిస్తుంది. వీరు ప్రతి విషయాన్ని వెంటనే నమ్మరు. ఎవరైనా ఒకరు ఏదైనా చెప్పారంటే వెంటనే దాన్ని అంగీకరించరు. ఎందుకు? దానికి కారణం ఏంటి? ఇది నిజమేనా అని ప్రతీ దాని గురించి ఆలోచిస్తారు. వీరి ఆలోచనా విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. అందరూ ఒక దారిలో వెళ్తుంటే కుంభరాశివారు మరో దారిని ఎంచుకుంటారు. అందరూ ఒక విషయాన్ని అంగీకరిస్తుంటే కుంభరాశివారు మాత్రం దాని వెనక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇదే వారి ప్రత్యేకత. కుంభరాశివారి మనస్తత్వంలో మొదట కనిపించే లక్షణం స్వతంత్ర ఆలోచన. వారికి ఎవరిమీద ఆధారపడటం పెద్దగా ఇష్టం ఉండదు. తమ పని తామే చేసుకోవాలని కోరుకుంటారు. ఎవరైనా సహాయం చేస్తే దాన్ని విలువైందిగా భావిస్తారు. కాని ప్రతి చిన్న విషయానికి ఇతరులను ఆశ్రయించటానికి మాత్రం ఇష్టపడరు. వారి మనస్సులో ఒక బలమైన భావన ఉంటుంది. నా జీవితాన్ని నేనే నడిపించాలి అనే భావన. అందుకే కొన్నిసార్లు కుటుంబ సభ్యులకి కూడా వీరి తీరు అర్థం కాకపోవచ్చు. ఏం ఆలోచిస్తున్నారో చెప్పరు. ఏమైంది అని అడిగినా సరిగ్గా చెప్పరు. తమ సమస్యను తమలోనే పెట్టుకుంటారు అని అనిపించవచ్చు. కాని కుంభరాశివారి యొక్క మనస్సును అర్థం చేసుకోవాలంటే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారు ప్రతి విషయాన్ని అందరితో పంచుకోరు. వారికి నమ్మకం ఏర్పడిన తర్వాత మాత్రమే తమ అసలు భావాలను బయటపెడతారు. కుంభరాశివారు మౌనంగా ఉన్నప్పుడు చాలామంది ఒక అపోహకు వస్తారు. వారు ఏదీ పట్టించుకోవటం లేదు అని. కాని అది ఎప్పుడూ నిజం కాదు. చాలాసార్లు వారి మౌనం వెనక చాలా ఆలోచనలు ఉంటాయి. వారు ఒక మాట మాట్లాడే ముందు దాని ప్రభావం ఏంటో ఆలోచిస్తారు. అందుకే కొన్నిసార్లు ఆలస్యంగా స్పందిస్తారు. వారి మనస్సులో బాధ ఉన్నా వెంటనే ఏడవరు. కోపం వచ్చినా వెంటనే అరవరు. ఎవరైనా బాధ పెట్టినా వెంటనే గొడవ పెట్టుకోరు. కాని ఒకసారి వారి మనస్సులో ఒక వ్యక్తిపై నమ్మకం పూర్తిగా పోయిందంటే తిరిగి అదే స్థాయిలో నమ్మటం చాలా కష్టం. ఇది కుంభరాశివారి యొక్క ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి. వీరు ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించరు. కాని జీవితంలో ఒక దశలో వారు ఇలా అనుకుంటారు, ఇక నాకు ఈ సంబంధం అవసరం లేదు అని. అప్పుడు నిశ్శబ్దంగా దూరమైపోతారు. ఇక స్నేహం విషయంలో చూస్తే కుంభరాశివారికి స్నేహం అంటే చాలా విలువ. కాని వారి స్నేహితుల సంఖ్య ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. 100 మంది పరిచయస్తుల కంటే 2 నిజమైన స్నేహితులు ఉంటే చాలు అని భావించే స్వభావం వీరిలో ఉంటుంది. వారికి స్నేహంలో ముఖ్యమైంది నమ్మకం. ఒకసారి ఎవరినైనా నిజమైన స్నేహితులుగా భావిస్తే వారి కోసం అవసరమైన సమయంలో ముందుకు వస్తారు. కాని వారి నమ్మకాన్ని దెబ్బతీస్తే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. వీరు మాటలతో గొప్పగా ప్రేమ చూపించకపోయినా అవసరమైన సమయంలో చేసే సహాయం ద్వారా తమ ప్రేమను చూపిస్తారు. అందుకే కుంభరాశివారిని అర్థం చేసుకోవాలంటే వారి మాటల కంటే వారి చర్యలను చూడాలి. ఇక ప్రేమ విషయంలో కుంభరాశివారు చూస్తే కనుక వీరు చాలా ఆసక్తికరమైన వ్యక్తులు. వీరికి ప్రేమ అంటే కేవలం భావోద్వేగం కాదు. స్నేహం, గౌరవం, నమ్మకం, స్వేచ్ఛ, ఈ 4 కూడా ప్రేమలో ఉండాలని వీరు కోరుకుంటారు. తమ భాగస్వామి తమను అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. అతి నియంత్రణను మాత్రం అస్సలు ఇష్టపడరు. ఎక్కడ ఉన్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? అంటూ ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తే వారికి అసౌకర్యంగా అనిపిస్తుంది. వారికి ప్రేమలో స్వేచ్ఛ కావాలి. అదే సమయంలో నమ్మకం కూడా కావాలి. ఒకసారి నిజంగా ప్రేమిస్తే మాత్రం
చాలా కాలం ఆ బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి ప్రేమ బయటికి ఎక్కువగా కనిపించకపోవచ్చు కాని లోపల మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ఇక కుటుంబ విషయంలో చూస్తే కుంభరాశివారు బాధ్యత తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే వీరు ప్రేమను ఎప్పుడూ మాటల్లో వ్యక్తం చెయ్యరు. తల్లిదండ్రులను, జీవిత భాగస్వామిని, పిల్లలను ప్రేమించినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రతిరోజూ చెప్పకపోవచ్చు. దానికి బదులు అవసరమైనప్పుడు సహాయం చేయటం, కష్టాల్లో నిలబడటం, కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించటం, ఆర్థికంగా స్థిరపడటానికి ప్రయత్నించటం ఇవే వారి ప్రేమను చూపించే మార్గాలు. అందుకే కుంభరాశివారి యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలంటే వారి హృదయాన్ని మాటలతో కాకుండా చర్యలతో చదవాలి. ఇక కుంభరాశివారికి కోపం ఉండదని అనుకోవటం చాలా తప్పు. వారికి కోపం ఉంటుంది కాని దాన్ని వెంటనే బయటపెట్టకుండా అణచుకునే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. చాలా విషయాలను సహిస్తారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అలా సహిస్తూనే ఉంటారు కాని హద్దు దాటినప్పుడు ఒక్కసారిగా పూర్తిగా దూరమైపోతారు. వారి కోపం కంటే వారి నిర్లక్ష్యం ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే వారు ఒక వ్యక్తిని మనసులో నుంచి తొలగించుకున్న తర్వాత మళ్లీ అదే స్థాయిలో దగ్గర కావటం చాలా కష్టం. కుంభరాశివారిలో అనేక మంచి లక్షణాలు కనిపిస్తాయి. దాంట్లో మొదటిది నిజాయితీ. వారు నచ్చని విషయాన్ని నచ్చినట్లు నటించటానికి ఎక్కువగా ఇష్టపడరు. స్వతంత్ర ఆలోచన. ఇతరులు ఏమనుకుంటారనే దానికంటే తమకు నిజం అనిపించిందే ముఖ్యమని భావిస్తారు. ఇక మూడవది మానవతాభావం. ఇతరులకు సహాయం చేయాలనే భావన వీరిలో ఉంటుంది. 4వది సహనం. జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకుని ముందుకు వెళ్లే సామర్థ్యం వీరికి ఉంటుంది. 5వది దూరదృష్టి. ఇప్పటి పరిస్థితి కంటే రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించగలరు. అయితే ప్రతి రాశికి బలాలు ఉన్నట్లే కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. కుంభరాశివారిలో కొన్నిసార్లు మొండితనం కనిపిస్తుంది. తమ నిర్ణయం సరైందని నమ్మితే వారిని మార్చటం చాలా కష్టం. మరొకటి ఎక్కువగా ఆలోచించటం. ఒక చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా విశ్లేషించి మనసులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. 3వది భావాలను దాచుకోవటం. బాధ ఉన్నా చెప్పరు, కష్టంగా ఉన్నా చెప్పరు, సహాయం అవసరం ఉన్నా అడగరు. దీనివల్ల ఇతరులు వారిని అర్థం చేసుకోలేకపోవచ్చు. 4వది దూరంగా కనిపించటం. వారు మనసులో ఎంతో ప్రేమ పెట్టుకున్నా బయటికి మాత్రం చల్లగా కనిపిస్తారు. ఇక డబ్బు విషయంలో కుంభరాశివారు సాధారణంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే కొన్నిసార్లు కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాల వైపు ఆకర్షితులవుతారు. వారికి కేవలం డబ్బు సంపాదించటం మాత్రమే లక్ష్యం కాకపోవచ్చు. తమకు నచ్చిన పని చేయటం, స్వేచ్ఛగా జీవించటం, తమ ఆలోచనలను అమలు చేయటం కూడా ముఖ్యంగా భావిస్తారు. జీవితంలో ఎదుగుదల ఒక్కసారిగా కాకుండా క్రమంగా రావచ్చు. శని ప్రభావంతో కష్టపడి సంపాదించినా ఫలితం ఆలస్యంగా వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే శక్తి పెరుగుతుంది. అందుకే కుంభరాశివారు జీవితంలోని ఆలస్యాలను చూసి నిరాశ చెందకుండా తమ కర్మను, కృషిని కొనసాగించటం మంచిది. ఇక కుంభరాశివారికి ఒకే విధమైన పని ప్రతిరోజూ చేయటం కొన్నిసార్లు బోర్గా అనిపించవచ్చు. కొత్త ఆలోచనలు, కొత్త సవాళ్లు, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు ఉన్న రంగాల్లో వీరు ఆసక్తి చూపుతారు. టెక్నాలజీ, పరిశోధన, సామాజిక సేవ, నిర్వహణ, సృజనాత్మక రంగాలు, విశ్లేషణాత్మక పనుల వంటి విభిన్న రంగాల్లో తమ సామర్థ్యాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయం ఒక్కటే, వారికి పనిమీద నమ్మకం ఉండాలి. తమ పని విలువైందని భావించినప్పుడు కుంభరాశివారు ఎంతో శ్రమించగలుగుతారు. అయితే కుంభరాశివారిని ఎందుకు చాలామంది అర్థం చేసుకోలేరు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కుంభరాశివారు ఒకే సమయంలో 2 విభిన్న లక్షణాలను కలిగి ఉన్నట్లుగా కనిపించవచ్చు. ఒకవైపు వారు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. మరోవైపు ఒక్కసారిగా ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఒకవైపు అందరికీ సహాయం చేస్తారు. మరోవైపు తమ సమస్యలను మాత్రం ఎవరికీ చెప్పరు. ఒకవైపు చాలా మాట్లాడతారు. మరోవైపు కొన్ని సందర్భాల్లో పూర్తిగా మౌనంగా ఉంటారు. ఈ విరుద్ధమైన లక్షణాల వల్లే వీరిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. కాని ఒకసారి వారి మనసు అర్థమైతే కుంభరాశివారు ఎంతో విలువైన మనుషులుగా కనిపిస్తారు. ఇక ఆధ్యాత్మిక కోణంలో చూస్తే కనుక కుంభరాశిని కేవలం వ్యక్తిత్వంతో మాత్రమే చూడకూడదు. జీవితం మనకిచ్చే అనుభవాల ద్వారా మనలోని అహంకారాన్ని తగ్గించి, సహనాన్ని పెంచి, మన కర్మను అర్థం చేసుకునేలా చేసే శక్తి కూడా శనితత్వంలో ఉందని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. అందుకే కుంభరాశివారి జీవితంలో కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగితే నా జీవితంలో ఎందుకిలా జరుగుతుంది అని బాధపడకుండా ఈ అనుభవం నాకు ఏం పాఠం నేర్పుతుంది అని ఆలోచించటం మంచిది. ఇదే కుంభరాశివారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు గొప్ప మార్గం. ఎందుకంటే ప్రతి ఆలస్యం శిక్ష కాదు. కొన్ని ఆలస్యాలు సిద్ధం చేసే ప్రక్రియ కూడా కావచ్చు. ప్రతి నిరాకరణ ఓటమి కాదు. కొన్ని నిరాకరణలు మనల్ని సరైన దారిలోకి మళ్లించే సంకేతాలు కావచ్చు. ఇక కుంభరాశివారికి శనితత్వం చెప్పే పాఠం ఏమిటంటే,
కర్మ చెయ్యాలి, ఫలితాన్ని ఓర్పుతో ఎదురుచూడాలి. కుంభరాశివారి జీవితంలో ఎంత ముందుకు వెళ్లినా వినయాన్ని కోల్పోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎవరైనా తమను బాధ పెట్టారని అందరినీ అనుమానించకూడదు. ఒక చెడు అనుభవం వల్ల మంచి మనుషులను దూరం చేసుకోవద్దు. అదే సమయంలో ఎవరికోసమైనా తమ స్వాభిమానాన్ని కోల్పోవద్దు. కుంభరాశి వ్యక్తులారా, మీకు కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు. మీ మనసును ఎవరూ అర్థం చేసుకోవటం లేదని అనిపించవచ్చు. మీ కష్టానికి వెంటనే ఫలితం రావటం లేదని అనిపించవచ్చు. కాని ఆ సమయంలో మీ జీవితాన్ని వదిలిపెట్టకండి. ఎందుకంటే రాత్రి ఎంత పొడవుగా ఉన్నా ఉదయం తప్పకుండా వస్తుంది. చీకటి ఎంత ఎక్కువైనా వెలుగుదారి చూపిస్తుంది. అలాగే కష్టాలు ఎంత ఎక్కువైనా మనిషి ధైర్యంగా నిలబడితే ఒకరోజు పరిస్థితులు మారే అవకాశముంటుంది. మీ జీవితంలో ఎవరు వచ్చినా ఎవరు వెళ్లినా మీ అంతరంగ శాంతిని మాత్రం ఎవరి చేతుల్లో పెట్టకండి. మీ కర్మను మీరు చెయ్యండి. మీ మనసును పరిశుద్ధంగా ఉంచండి. మీకు సాధ్యమైనంతవరకు ధర్మంగా జీవించండి. దైవాన్ని నమ్మండి. అదే కుంభరాశివారి నిజమైన ఆధ్యాత్మిక బలం. భక్తులారా, ఈరోజు మనం కుంభరాశివారి యొక్క తత్వం, వారి మనస్తత్వం, వారి మంచి లక్షణాలు అన్నింటి గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీకు అత్యంత నిజంగా అనిపించిన లక్షణం ఏది? మీరు కుంభరాశివారైతే తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఓం నమఃశివాయ. హర హర మహాదేవ్.